మా పాదరి గారికి వాయిస్ లేకుండా మేము వేయించి ఉన్నట్టు పాటలో కూడా మేము
And my friend Bishop Devav, for the past 37 years, we are friends and we learn music in Saturday Tamil Nadu. That's why I want to sing a song in Tamil, then I will give the explanation what it means. Every woman is a mother. The mother is one who brings forth children and brings name and fame to this world and family. So this is the song that I would like to sing. தாயில்லாமல் நான் இல்லை, தானே எவரும் பிறந்ததில்லை, எனக்கு ஒரு தாய் இருக்கின்றாள், என்றும் என்னை காக்கின்றாள். தாயில்லாமல் நான் இல்லை. ஜீவனதியாய் வருவாள், என் தாகம் தீர்த்து மகிழ்வாள். ஜீவனதியாய் வருவாள், என் தாகம் தீர்த்து மகிழ்வாள். தவறினை பொறுப்பாள், தர்மத்தை வளர்ப்பாள், தரணியிலே வளம் சேர்த்திடுவாள். தரணியில் வளர்ப்பாள், தரணியில் வளர்ப்பாள், தரணியிலே வளம் சேர்த்திடுவாள். தாயில்லாமல் நான் இல்லை. The meaning: without mother, I don't exist. And nobody is born by himself. I have a mother who protects me and brings me name and fame. And she is a living river, and she quenches my thirst. She will bear all my mistakes, and she will protect Dharma in this world and bring protection to this world. Yes, my dears, today is your day. Feel proud of you. For what? For your potentiality, for your sacrificing quality, for your loving speciality, and for your motherly quality. Thank you and God bless you. Very nice of you, Father. ఒక్కసారి కట్టుకుంటున్నాము ఫాదర్ గారికి. మిమ్మల్ని చూడటం ఎంత ఆకాశం. మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభములను ఆశీస్సులను తెలియజేస్తున్నాను. చరిత్ర చాలా ఉంది. నెంబర్ 1, దేవుడు మిమ్మల్ని మెచ్చి సంపద కలిగించే శక్తిగా మహిళను దేవుడు చూస్తున్నాడు. రెండో విషయానికి వచ్చినప్పుడు మీరు ఏమాత్రము తక్కువ కాదు, ఏమాత్రము ఎక్కువ కాదు, మీరు సమానం అని దేవుడి దృష్టిలో మీరు సమానం. కానీ మానవ రీత్యా ఎప్పుడు ఈ పోరాటాలు ఎందుకు వస్తాయంటే, ఎక్కడో ఒక చోట నలిగిన, అణచివేకి గురి అయినా, లేదా విమెన్ ట్రాఫిక్ వల్ల అయినా అటువంటి పరిస్థితి వస్తుంది. ఉప్పెనలాగా ఒక ఉద్యమం, ఆ ఉద్యమమే మహిళా ఉద్యమం. కనుక ఈ సందర్భంలో నేను అటు రాజకీయ పరంగా లేదా మత పరంగా మాట్లాడే ముందు కుటుంబ పరంగా మనం మాట్లాడుకోవాలి. ఇంత గెలిచి రచ్చగలవాలి. అత్తను గౌరవించని కోడలు, కోడను ప్రేమించని అత్త ఎందుకు పనికిరాని సమాజానికి ఒక చక్కని గుదిబండ. అలా కాదు. లర్న్ టు రెస్పెక్ట్. నీ కుమారును ఎంత ప్రేమిస్తావో, నీ కూతురు ఎంత ప్రేమిస్తావో, నీ కోడలు కూడా అంతకంటే నువ్వు ప్రేమిస్తే అప్పుడు నీ కుటుంబంలో ఇంత గెలుస్తావు, రచ్చ గెలుస్తావు. మా అత్తమ్మ మంచిది అన్న పదం ఆత్మలను నిలబడుతుంది, ఆత్మస్థైర్యం కలుగుతుంది. కాబట్టి అలాంటి స్ఫూర్తి మీరు కలిగి ఉండాలి. ఇక చివరిగా ఇప్పుడే ఊపందుకున్నటువంటి ఈ మహిళా అంతర్జాతీయ వేడుక ఒక రోజుతో కాదు, ఇది నిత్యము, సంవత్సరానికి 3 సార్లు
అటు ఫ్యామిలీ కమిషన్, ఇటు విమెన్ కమిషన్, అటు లేడీ కమిషన్, యూత్ కమిషన్ ఎప్పుడు ఒక కుటుంబంగా కలిసి ఇటువంటి కార్యక్రమాన్ని ఈ అగ్రపీఠంలో చేయాలని ఆశిస్తూ నాతో సహకరించిన నా గురువులందరినీ, విశాఖపల్లి గురువులందరినీ నేను అభినందిస్తున్నాను. ఒక లెటర్ పంపించగానే ప్రతి ఒక్కరూ స్పందించారు, సహకరించారు. అటు విచారణ గురువుల్ని మరియు వారందరికీ తోడుగా సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ ప్రొఫెసర్ సుపీరియర్ రోజ్ గారిని నేను అభినందిస్తున్నాను. బికాజ్ ఆమె అడిగిన వెంటనే జెసింతా గారిని ఈ విమెన్ కమిషన్ లీడర్గా నాకు కావాలి అన్నప్పుడు సిస్టర్ గారు ఇచ్చినందుకు ప్రొఫెసర్ సుపీరియర్ గారిని మరి సిస్టర్ గారిని అభినందిస్తూ గట్టిగా చెప్పబడుతున్నాను. వారికి తోడు రాణి టీచర్ గారు, మేడం గారు, తర్వాత ఆ కమిషన్ మెంబర్స్, వాళ్ళలో ఒక రకమైనటువంటి శక్తి ఉంది. ప్లేటో అంటారు, మీరు శక్తివంతులు అంటారు. ఆ శక్తిని ఎలా మనం వినియోగించుకోవాలంటే నీవు నేను కలిస్తే మనం కలిస్తే జనము కలిస్తే సమూహం కలిస్తే ఓ ప్రపంచం. అందుకే కలవాలని కోరుకుంటూ కలిసి చేయాలని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ దీవిస్తూ మరొకసారి విమెన్ కమిషన్ కి గట్టిగా చెప్పబడుతున్నాను, అభినందిస్తూ సెలవు. God bless you all. Hearty congratulations team and thank you very much Rose. God bless you all. థ్యాంక్ యూ మై లార్డ్. కైలాసపురం ప్యారిష్ వాళ్ళు దయచేసి అందరూ వచ్చి మరి మన తండ్రి గారితో ఫోటో దిగవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. ఈలోగా మన సిస్టర్ జెసింతా గారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. గౌరవనీయులైన మన బిషప్ గారికి విమెన్ కమిషన్ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మేము మహిళా దినోత్సవం జరుపుకుంటాం మై లార్డ్ అని అంటే జరుపుకుంటామా. నేను ప్రతి ఒక్క ఫాదర్ గారికి నేను చెప్తాను, మీరు మీ వెనక నేను ఉంటాను అని మాకు భరోసా ఇచ్చి మమ్మల్ని ఇంతవరకు నడిపించింది తండ్రి గారికి మనం మరొకసారి మీరు చూసాక తండ్రి గారి ఎనర్జీ ఎలా ఉందో, మనల్ని ఎప్పుడు షేక్ చేస్తూనే ఉంటారు. ఆయన ఎందుకని మనల్ని కూడా గెంటమంటారు అన్నమాట. తండ్రి గారికి మిమ్మల్ని అందరికీ తరఫున థ్యాంక్ యూ మై లార్డ్ ఫర్ ఆల్ ద ఎంకరేజ్మెంట్. అండ్ ఆల్సో టు ది నెక్స్ట్ పర్సన్, మన నిర్మలా గారు వెళ్ళిపోయారు. మిస్సెస్ నిర్మలా మనకి మంచి సందేశాన్ని ఇచ్చారు.